హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అంజి అనంతపూర్ ఛానల్. ఈరోజు మన అనంతపురం జిల్లాలో కూడేరు మండలంలో తిమ్మాపురం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసి ఈ ఊర్లో స్వామివారికి కళ్యాణోత్సవము, మా తర్వాత వచ్చేసి హోమము, అదే మాదిరిగా అభిషేకం కూడా జరుగుతుంది. సో ఈరోజు సాయి ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. సో పూర్తి వివరాలు సార్ అయితే అందిస్తారు. సాయి ట్రస్ట్ ప్రెసిడెంట్ విజయ్ సాయి కుమార్ గారు. సార్ నమస్తే. ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ గురించి మీరు చెప్పండి. సాయిరామ్ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మనం అనేకం చేస్తున్నాము. అందులో భాగంగా ఈ తిమ్మాపురం గ్రామంలో ఈ గ్రామంలో పెద్దలైతే హెడ్ మాస్టర్ లక్ష్మీనరసింహ సార్ గారు ఇంకా చాలామంది ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయమంటే హైదరాబాదు చెన్నజీవి స్వామివారి శిష్య బృందము వాళ్ళంతా వచ్చి ఈరోజు మొట్టమొదటిగా అభిషేకము, అనంతరం సుదర్శన నరసింహ హోమము, తర్వాత కళ్యాణోత్సవం కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ప్రసాద వినియోగం ఉంటుంది. ఈరోజు ఇక్కడ జరుగుతుంది. తర్వాత పక్క గ్రామం అయినటువంటి యాలేరు గ్రామంలో పక్కనే ఉంటుంది. ఇక్కడ 4 కిలోమీటర్ల దూరంలో దాదాపు 20 సంవత్సరాలు అయిందంట ఇక్కడ కార్యక్రమం స్టాప్ అయ్యి. ఆ కార్యక్రమం కూడా పునరుద్ధరించిన ఉద్దేశంతో యాంటోనీ రెడ్డి అన్నగారి సతీమణి శ్రీలత యాంటోనీ రెడ్డి గారి సహకారంతో ఈరోజు మొత్తం ఈ 2 చోట్ల సాయంకాలం అక్కడ కళ్యాణము, పొద్దున్న ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. దీనికంతా మొత్తము మన జిఎస్ స్వామి వారి బృందం ఉన్నటువంటి మధుసూనాచార్యులు వారి బృందం అంతా వచ్చి ఇక్కడ తయారు చేస్తున్నారు. అదేవిధంగా స్వామివారికి ప్రత్యేక అలంకారం బెంగళూరు చెందినటువంటి స్వాములతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. మరి ఈ రోజు మేము ఇక్కడికి షూట్ చేసేకైతే వచ్చినాము. అందరూ కూడా ఈ పల్లె వాళ్ళ భక్తాదులందరూ కూడా వచ్చి స్వామివారి అభిషేకంలో పాల్గొంటున్నారు. మరి ఈ వీడియోని నాకు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. ఓం నమో నరసింహాయ నమః. పూర్వము మా పూర్వీకులంతా మంత్రివారు అనే కుటుంబానికి సంబంధించిన వారంతా మా నరసింహస్వామి లక్ష్మీనరసింహస్వామి విగ్రహం, బంగారు విగ్రహాన్ని చిక్కంలో పెట్టుకొని సంచార జీవులుగా ప్రతి ఊరు తిరుగుతూ చాలా జీవనం సాగించేవాళ్ళు. ఆ విధంగా రాను ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కల్లో కనిపించి నేను ఇక్కడే ఉంటాను, స్థిర నివాసమే ఏర్పరచుకుంటానని చెప్పినాడు. అందువల్ల మా పూర్వీకులంతా కూడా ఇక్కడే లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని అక్కడ కట్టులో పెట్టి పూజించుకుంటూ జీవించేవాళ్ళు. కాల సందర్భంలో ప్లేగు వ్యాధి వచ్చి ఇక్కడ అంతా కూడా మా కుటుంబీకులంతా కూడా చాలా మంది మరణించినారు. ఆ మరణం తర్వాత అందరూ చాలా ప్రాంతాలకు వెళ్ళిపోయినారు. ఆ విధంగా ప్రాంతాలకు వెళ్ళిపోయిన వారు మేము ఆత్మకూరులో కొంతమంది ఉన్నాము, తలపూరులో కొంతమంది ఉన్నాము, తోపతిర్తిలో కొంతమంది ఉన్నాము. ఈ విధంగా ముట్టాల్లో కొంతమంది ఇట్లా రకరకాలుగా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినారు. అక్కడి నుంచి చాలా ఏళ్ళ తర్వాత చిన్న గుడిగా ఒక 2 బండ్లు వేసి పైన ఒక బండి వేసి ఉండేది, ఇక్కడ విగ్రహం ఉండేది. అక్కడ గిరిగలు పెట్టుకొని మా పూర్వీకులంతా కూడా జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. అందరూ వచ్చి పూజలు జరుపుకుంటూ ఉండేవాళ్ళము. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 2001 సంవత్సరంలో ఈ గర్భగుడి నిర్మించడం జరిగింది. ఈ యొక్క లక్ష్మీనరసింహ విగ్రహం కూడా బళ్ళారి నుంచి తెప్పించినాము. అప్పటి నుంచి మరి ఆ తర్వాత అట్లే కొద్దిగా డెవలప్ అవుతూ ఇక కాంపౌండ్ మరియు హాలు మరియు వంటగది ఈ విధంగా దాతల సాయంతో మా కుటుంబీకులందరూ కూడా సాయం చేసినంత వల్ల ఈ యొక్క
దేవాలయం నిర్మించడం జరిగింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా జయంతి బాగా మా కుటుంబీకులందరూ వచ్చి బాగా జరుపుకుంటున్నాము. మరియు ఈ వైకుంఠ ఏకాదశి రోజు కూడా మన ఉత్సవ విగ్రహాలు ఒక సంవత్సరమే ఇప్పుడు ఇంకా ఉత్సవ విగ్రహాలు రెడీ అయ్యి అందరూ కూడా నరసింహస్వామి విగ్రహాన్ని తోపుదత్తి వాళ్ళ మా బంధువులంతా కూడా చేయించినారు. లక్ష్మి భూదేవి శ్రీదేవిని మా కుటుంబీకులు చేయించినారు, ఆత్మకూరు కుటుంబీకులు. ఆ విధంగా ఒక విధంగా డెవలప్ అవుతూ వచ్చింది. ఇది 2వ సంవత్సరం ఉత్సవ విగ్రహాలు వచ్చి ఇప్పుడు మా బంధువులంతా కూడా మా కుటుంబీకులంతా వచ్చి కలకల్లాడుతూ మా బంధువులు స్నేహితులు ముఖ్యంగా మా విద్యార్థులు కూడా మేము చెప్పాలా, వాళ్ళందరూ కూడా చాలా సాయం చేసినారు. కాబట్టి ఈ విధంగా డెవలప్ అయింది ఈ యొక్క దేవాలయం. महावत्माय महाभूमिजाय महाभूधूम्रध्वजाय नमः शंखपालाय नमः धनंजयाय नमः ओम निरपात्रं मधो पूर्णं ददाते मधोजो धारेते गजमेन ब्रह्मण उपहरति एतदे वयमानाय अग्नयेनो वायवयेनो सूर्यायनो प्रजापतये ब्रह्मणस्पदान सुन्नोदिवस्येन स्वाहा गणपतिं हवामहे कविं वन्दे महादेवमाश्रये श्रवणार्यं महायस्ताः ब्रह्मेर महाविष्णुं जलन्दं धर्मदोमकं प्रतिं ब्रह्मे जलं भद्रं मृत्युर्मृत्युर्नमाम्यहं కొంచెం దియమ్మ आचार्यः द्वादशपरिजातमः जङ्गृहीत्वा एक द्वे चत्वारि षट् सप्त अष्ट नव दश एकादश द्वादश ओम सप्तदे अग्ने समिधः सप्तजक्वा सप्तरथिः सप्तधाम प्रियाणे सप्तहोत्रा सप्तधात्वा यजन्त सप्तयोनिरा प्रणस्वा कृतेन स्वाहा नमस्ते नमस्ते गारः पत्याय नमस्ते नमस्ते दक्षिण अग्नये नमः आहव नीयाय महावेद्ये नमो नमः कांडद्वय उपपाध्याय कर्म ब्रह्म स्वरूपिणे स्वर्ग अपवर्ग रूपाय यज्ञेशाय नमो नमः स्वस्ति श्रद्धा मेधा यशः प्रज्ञा विद्या बुद्धिं श्रियं बलं आयुष्यं तेजः आरोग्यं देहि मे अव्यवाहनं श्रियं देहि मे धनं देहि मे आरोग्यं देहि मे धनं देहि मे अव्यवाहनं कायेन वाचा
వాచా మనసా మనసా ఇంద్రియైర్వా ఇంద్రియైర్వా బుద్ధ్యా బుద్ధ్యా ఆత్మనావా ఆత్మనావా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యతే యద్యతే సకలం సకలే పరస్మై పరస్మై నారాయణాయేతే నారాయణాయేతి శ్రీమన్నే నారాయణాయేతే సమర్పయామి సర్వం శ్రీ లక్ష్మీ నారసింహ దివ్య పాదార్పణం అస్తు విభో లక్ష్మీ నారసింహ భగవాన్ కే జై. గోవింద ఇక్కడ క్లీన్ చేయించి పట్టలు వేయించేసేయండి ఆ పట్టలు దీనిపైన రాకి भगवद्भागवताचार्याणां सन्निधौ विज्ञापनं मया क्रियते क्रियमाणं विज्ञापनम् अवधानेन श्रूयताम् अस्य श्रीभगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य आश्रितपरिपालकस्य अर्चावतारस्य మాంగళ్య ధారణ అందరికి ఒక మాట స్వామి అక్షతలు లేదే అని అనుకోవద్దండి సరేనా మనసులో పెళ్లిలో అయితే ఇస్తాం ఎందుకని ఆశీర్వచనం చేయడానికి దేవునికి మనం ఆశీర్వచనం చేయగలుగుతామా అవునా చేయలేము కాబట్టి చక్కగా నమస్కారం చేసుకుందాం స్వామి ఆశీర్వచనం మనం పొందుదాం ఎందుకంటే మనము చేసేంత గొప్ప వాళ్ళం కాదు కాబట్టి అందరూ నమస్కారం చేసుకోండి మాంగళ్య ధారణ జరుగుతూ ఉన్నది ఓం గోవింద 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 గోవింద.
ఇంకా దగ్గర